హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ చూస్తున్నారుగా. ఏంటి ఇవన్నీ ఇలా పెట్టాను అనుకుంటున్నారా? అన్నీ ఒక్కొక్కటి వివరంగా చెప్తాను మీకు. ఇవేమో మెంతులు వేద్దామని పెట్టాను. ఇదైతే చిలకడ దుంప రూట్స్ వస్తాయని ఎప్పుడో మేము చిన్నపిల్లలప్పుడు మా సిస్టర్ పెడుతుండేది, మా పెద్దనాన్నగారు అమ్మాయి. చాలా బాగా మన గడపకు కూడా అల్లిచ్చేది తీగ. మనీ ప్లాంట్ ఎలా వస్తుందో అలా ఈ చిలకడ దుంప ఉండేది. చక్కగా పెంచేదనమాట తను గడపకు బాగా. సరే ఒకసారి చూద్దామని పెట్టాను. ఇదేమో బంగాళదుంప. ఇవన్నీ కూడా రూట్స్ వచ్చాక మళ్ళీ మీకు వీడియో తీస్తాను. మెయిన్ వామ్ చెట్టు వల్ల ఎంత ఉపయోగం అంటే, మనకింట్లో వామ్ చెట్టు ఒకటి, తులసి, ఇది రన్నపాల మొక్క, చిన్న మొక్క ఆకు పెడితే దానికి పిలక వచ్చేసింది. చిన్న ఆకు పెట్టాను. ఇది ఇంక బాగా పెద్దదైపోతుంది చక్కగా. అది ఫ్రెండ్స్, ఒక్కొక్కటి నాడుతూ మనం ఇంట్లో ఇవన్నీ కూడా కడుపు నొప్పి ఉన్న వాము ఆకు తిన్నా మంచిది, రన్నపాలాకు కిడ్నీ స్టోన్స్కి మంచిది. ఇలా మెంతులు రాగానే ఆకులు వచ్చిన వెంటనే హార్వెస్టింగ్ చేసేసి నేను మళ్ళా వేసుకుంటూ ఉంటాను మెంతులను. అంత 1 వీక్ కల్లా మనకు చక్కగా మెంతి ఆకు అయితే వస్తుంది. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్ మీకు చూపిద్దామని చెప్పి పెట్టాను. ఇదైతే మరీ గుబురు ఎక్కువైపోయింది చెట్టు. దీని క్రోటాన్ మొక్కలా చక్కగా పెరుగుతుంది. ఇదైతే ప్లాంట్ చాలా బాగుంటుంది. లీఫ్ కూడా ఆల్రెడీ క్యారిడార్లో ఉంది. ఇక్కడ పిలక ఒకటి పెడితే గుబురుగా వస్తే ఈరోజే కర్ర పెట్టేసి మొత్తం దగ్గరికి కుండి నిండా ఫుల్ వచ్చేస్తుంది. కనకాంబరం మొక్క, మీకు ఎన్నోసార్లు కనకాంబరం మొక్క చెప్పా కదా, కొమ్మే పెట్టాను. ఇది కూడా పెద్ద అయ్యాక కొంచెం పెద్దది అవుతుంది కదా, అప్పుడు మీకు చూపిస్తాను. చక్కగా బాగుంటుంది. ఇది చిన్న గులాబీ అంటులా కొమ్మ పెట్టాను. అది కూడా బతుకుతుంది కొమ్మలే నాకు. ఇది కూడా ఒక పిలక పెట్టాను. చూసారుగా మనీ ప్లాంట్ ఎంత. ఇదైతే వామాకు, దాని చెట్టుకు ఎక్కువ లీఫ్ వచ్చాయి. ఆ ప్లాంట్కు తెంపాను. రోజు ఒకటి తిన్నా మంచిది. ఇది వామ్ బజ్జీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వామ్ బజ్జీ అది ఫ్రెండ్స్. ఈ మటుకు ఆకులు రాగానే ఏర్లు వచ్చిన వెంటనే మీకు మంచిగా ఒక వీడియో అయితే పెడతాను. ఈరోజే పెట్టాను. ఇవి రూట్స్ చిన్నగా ఇలా మొలకలు వస్తున్నాయి కదా అని పెట్టేశాను. అది ఫ్రెండ్స్, నచ్చింది కదా మీకు. ఎప్పుడైనా మనం చెట్లో పని చేసేటప్పుడు హ్యాండ్స్కు గ్లౌజ్ అనేది దొడుక్కోవాలి, లేకపోతే చేతులు పాడవుతాయి. మట్టి తగులుతున్న వెంటనే ఆ హ్యాండ్స్ దగ్గర పాడవుతాయి అన్నమాట, ఫింగర్స్. అది ఫ్రెండ్స్, నచ్చాయి కదా మీకు. ఇలా ఉంటుంది మాది ఇండోర్ ప్లాంట్. బాల్కనీలో తమలపాకు చెట్టు అన్నీ ఇలా నాడుతాను. ఒక చెట్టు అయితే పెద్దదైంది. ఇది మళ్ళీ ఒక పిలక నాడితే చూడు చక్కగా వచ్చింది. అంతే ఫ్రెండ్స్. మట్టి కప్పి ఇప్పుడు తడి ఉంది కాబట్టి నేను నీళ్ళు చిలకరించలేదు. కొంచెం సేపు ఉన్నాక ఇది వాటర్ కొంచెం చూస్తున్నారుగా, చక్కగా కొంచెం వాటర్ ఇలా వేసాము అంటే రోజు కొంచెం లైట్గా చల్లితే చాలు. 1 వీక్ కల్లా మెంతి లీఫ్ రెడీ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, నచ్చింది కదా మీకు. ఈ మటుకు పిలకలు రాగానే నేను పెట్టేస్తాను మళ్ళీ ఇంకొక వీడియో తీసి. Thank you friends, thank you so much.